నమస్కారం అన్న. నమస్తే. అన్న మీ పేరు చెప్తారన్నా? నా పేరు నాగేశ్వరరావు బ్రదర్. నాగేశ్వరరావు. ఏ ఊరన్నా? రుద్రంకోట అండి. రుద్రంకోట. ఓకే. మీరు ఈ వెరైటీ ఇప్పుడు మనం ఒక వెరైటీ తోటలో మీరు వేసిన తోటలో మనం ఉన్నాం కదన్నా, ఇది వెరైటీ పేరు ఏందన్నా? ఇది మా సీడ్ వాళ్ళది బావస్ని. బావస్ని. ఎక్కడ తెచ్చారన్నా? ఈ ఖమ్మాల హనుమాన్ సీడ్స్లో తెచ్చినాం. హనుమాన్ సీడ్స్. ఎట్లుందన్న వెరైటీ కొంచెం చెప్తారన్నా? ఎట్లుంది ఏంటిది? పర్లేదు, కాపు అయితే మంచిగానే ఉంది, గ్రోత్ ఉంది, తోట పర్లేదు బాగానే ఉంది, ఎదుగుదల ఉంది, మంచి కాపు మంచిగానే ఉంది. ఓకే. చెప్తాను. కాపు కూడా చిక్కటి కాపు ఉంది. చిక్కటి కాపు కింద నుంచి పైదాకా ఉందన్నా? ఇది రోగం ఏమన్నా వచ్చిందన్న? రోగం ఏం లేదు, మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. చిక్కటి కాపు బాగానే ఉంది. పచ్చికాయ కలర్ ఎలా ఉందన్న? కాయ కలర్ కూడా బాగుంది, మంచిగానే ఉంది. కాయ కలర్ బాగుంది. ఇంకా పూత కూడా బాగానే ఉంది అనుకుంటాను. పూత ఇప్పటికి కూడా ఇంకా పూత బాగానే ఉంది. కాపు చిక్కగా ఉంది, మంచిగానే చిక్కటి కాయ. మంచి చిక్కటి కాపు. పచ్చికాయ కూడా ఇంకా చాలా ఉంది. పచ్చికాయ కూడా బాగానే ఉంది. ఓకే. చిక్కటి కాపు, మళ్ళీ ఇంకా పూత కూడా ఉంది. ఇది కూడా కాయ అవుతుంది ఇంకా. ఓకే. మీ అంచనా ఎంత అనుకుంటున్నారండి దిగుబడి? అయితే 30 క్వింటాలు కావచ్చనే ఉంది ఎకరం. 30 క్వింటాలు అయితే తగ్గదు, 30 పక్క. ఓకే. పచ్చికాయ కూడా చాలా ఉంది అనుకుంటండి. పచ్చికాయ కూడా బాగుంది, మంచి కాపు ఉంది, మంచిది. ఈ వెరైటీ ఎవరైనా చూసారండి? చూసి చెప్తున్నారండి ఎవరైనా? మా కాడ కొంతమంది చూస్తూనే ఉన్నారు రైతులు. కొంతమంది పర్లేదులే బాగానే ఉంది అంటున్నారు. మంచిగానే ఉంది. నాకైతే పర్లేదు, నేను వేసాను కాబట్టి నాకైతే మంచిగానే ఉంది. వచ్చే సంవత్సరం వేస్తారండి? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఒక ఎకరానికి ఇదే ప్లాన్ చేసుకోవటం. ఓకే. వేసుకుంటాం. ఇది మీరు కంపెనీ ఎంప్లాయీస్ అని ఎవరైనా వచ్చి చూసారండి? ఇది మనోళ్ళు వచ్చి చూశారు. ఓకే. మందులు ఏమైనా ఎక్కువ వేసారండి? ఇది మందులు ఏం లేదు, ఎప్పుడు పాత సిస్టమ్ ప్రకారం ఎప్పుడు వేసినట్టుగానే. ఈ మందు కట్టలు వచ్చేసి మామూలుగా 20 14 35 ఒకసారి పొటాష్ కాల్షియం ఇవి వాడినాం. పై మందులు వచ్చేసి జంపు, పెగాసిస్. ఇక ఈ మధ్య కొత్తగా నల్లి వచ్చిన తర్వాత 2 సార్లు ఇది ఎక్స్ బోనస్ అని సీజ్ మెటాలెక్ట్ ఇవి కొట్టినాం. మధ్యలో జంపు ఇక అయ్యో కొట్టుకుంటూ వస్తున్నాం. ఓకే. ఒకసారి రేట్ ఎక్కువ, ఒకసారి రేట్ తక్కువ, అవి కొట్టుకొని కవర్ చేసుకుంటాం. సరే. అంటే వేరే విత్తనాలు మీరు చుట్టుపక్కల వేరే కూడా ఉన్నాయి కదా, వేరే తోటలు ఉన్నాయి, వాళ్ళతో పోల్చుకుంటే ఇది చాలా బాగుందంటారా? ఎలా ఉందంటున్నా? పర్లేదని నా వరకు అయితే, నా కాడైతే పర్లేదనే ఉంది. మంచి చిక్కటి కాపు వచ్చింది, మంచిగా అసలు పర్లేదు. ఓకే. చూడండి రైతు సోదరులారా, ఈ కాయ క్వాలిటీ కానీ ఈ బౌస్ని వెరైటీ యొక్క కాయ క్వాలిటీ చూడండి. చూడండి, ఏ చెట్టు చూసినా అంతే ఉందండి. ఒక చెట్టు ఎక్కువ తక్కువ అని ఏం లేదు, ప్రతి చెట్టుగా అంతే ఉంది, కింద నుంచి పైదాకా. పచ్చికాయ కానివ్వండి, పండుకాయ కానివ్వండి, తాలు కూడా పెద్దగా ఏమీ కనబడట్లేదు, కాయ మచ్చ కానీ ఏం లేదు. తాలు అంటే అప్పుడు మొంత తుఫాన్ రాకపోతే అసలు ఇంకా బాగుండేది తోట. అదే తాలు కాపోయేది అసలు. ఆ తుఫాన్ కనుక రాకపోతే ఎకరం 35-40 క్వింటాలు కూడా వచ్చే అంత గ్రోత్, అసలు అంత నీట్గా ఉండేది. దానివల్ల కొంచెం ఇందులో కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ అది వాతావరణం, ఆ తుఫాన్ ప్రాబ్లం లేనట్టయితే మీరు అనుకున్నట్టు 40 దాకా వచ్చేది. అప్పటికే అయినా కూడా మీరు చాలా బాగా చూడండి రైతు సోదర. చుట్టూ పూత కానివ్వండి, కాయ క్వాలిటీ, చెట్టు క్వాలిటీ ఇవన్నీ చూడండి రైతు సోదర. ఇటు చూడండి ఎటు చూసినా, ఏ చెట్టు చూసినా అలాగే ఉంది. ఈ రైతు యాజమాన్య పద్ధతి కూడా చాలా బాగుందండి. ఓకే. 20 ఏళ్ళ అనుభవం, 25 ఏళ్ళ అనుభవం మిరప తోటలో. నేను ఎప్పుడు మిరప తోట వేస్తూనే ఉంటాయి ఆట, ఎప్పుడూ చేస్తూనే ఉంటాం మంచిగా. ఓకే అండి. ఈ రైతు సోదరికి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మంచిది.